వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తేదీన జరగబోతున్నటువంటి అన్నదాత పోరు కార్యక్రమం యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మక్కులన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, జిల్లా కార్యదర్శి ప్రణీత్ రెడ్డి అన్న గారికి, అలాగే మండల కన్వీనర్లకు ఫయాజ్ అన్న గారికి, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఎంపీ అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున నష్టాలు కాకుండా రైతులకు ఇస్తామన్నటువంటి 20,000 మాఫీని కూడా చేయకుండా కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఏదైతే పంట నష్ట బీమా కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ఏది రాష్ట్రంలో రైతుల కోసం ఇవ్వడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నది రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టినప్పటి నుంచి సగటున నెలకు 14,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరుగుతుంది. అంటే రోజుకు 450 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. రోజుకు 450 కోట్ల అప్పు చేస్తా ఉండి ఈరోజు పంటలు వేసుకొని దానికి దిగుబడికి వేయాల్సిన యూరియాని అందించడంలో కూడా విఫలమైంది కూటమి ప్రభుత్వం. ఏదైతే పంట దిగుబడి కోసం రైతులు యూరియా వాడతారో ఆ యూరియాని బ్లాక్ మార్కెట్ లో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాలకు అమ్ముకోవడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో విజిలెన్స్ రైడ్స్ చేయడం జరిగింది రాష్ట్రంలో, పక్క రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి యూరియా 14,000 టన్నులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళిందని చెప్పేసి విజిలెన్సే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 400 టన్నులు పక్క రాష్ట్రమైన తెలంగాణలో దొరకడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే రైతులకు అందాల్సినవి కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకొని పంతం నెగ్గించుకుంటున్నటువంటి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. మళ్ళా సిగ్గు లేకుండా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి రాష్ట్రం మొత్తము ర్యాలీలు, విజయోత్సవ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఈ రైతు బాగుండాలంటే, ఈ రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు అందాలంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులకు రైతులకు తోడుగా, రైతులకు అండగా, రైతులకు మేమున్నామంటూ హామీ ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా ఉంటుంది అని చెప్పబోయే కార్యక్రమమే అన్నదాత పోరు అని చెప్పేసి ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్ మక్బూలన్న గారి సారథ్యంలో 9వ తేదీన నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులతో పాటు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా వెళ్లి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి ఆ సందర్భంగా ఈ కూటమికి ప్రభుత్వానికి ఆ సందర్భంగా ఆయన బుద్ధి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ జరగబోయే 9వ తేదీ అన్నదాత పోరులో పాల్గొని
ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ రెడ్డి గారికి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేష్ రెడ్డి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మండల కన్వీనర్లకు, అలాగే రైతు సోదరులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నా నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ అన్నదాత పోరు చెప్పేసి కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు వచ్చాయి. ఇందులో భాగంగా మనమందరం ఇక్కడ గుమిగూడాం. ముఖ్యంగా సోదరులారా, మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా రైతులకు కష్టాలు ఉంటాయి. గతంలో మనం చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అని చెప్పేసి రైతులకు ఒక సందేశం ఇచ్చారు. అలాగే రైతుల పంటలు మానేయండి, ఆల్టర్నేటివ్ వేరే పంట చూసుకోండి చెప్పేసి చెప్పడం జరిగింది. అది విని ఉత్తరాంధ్ర ప్రజలు, రైతులు క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారు. క్రాప్ హాలిడే అంటే వ్యవసాయం గ్రామం, మేము వ్యవసాయం చేయము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతుంటే వ్యవసాయం ఎందుకు చేయాలో మేము అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు వ్యవసాయానికి సెలవు దినాలు ప్రకటించడం జరిగింది. యావత్తు ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. రైతులేంది వ్యవసాయం చేయము, సెలవు ప్రకటించాలని చెప్పేసి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, రైతు సోదరులారా అధైర్యపడవద్దండి, ఎవరు కూడా భయపడవద్దండి, రైతులకు మంచి రోజులు వస్తాయి, వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండగ అని చెప్పేసి రుజువు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీరు అధైర్యపడవద్దు. ఈ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు ఏ రైతు కూడా కష్టం రావని చెప్పేసి సభను నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను చెప్పడం తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలి సంతకం ఉచిత విద్యుత్ పైన చేసి ఆ రోజు ఒక ఛాలెంజ్ విశేషమైన అదేమంటే, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా చెప్పారు, నేను వ్యవసాయం పండగని రుజువు చేసే రోజు వచ్చింది, అందుకోసమే ఈ రోజు రైతులని విజేత విద్యుత్ నా తొలి సంఖ్య ప్రకటిస్తున్నానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతేకాదు నాణ్యమైన 9 గంటల విద్యుత్ సరఫరా చేయడం, అలాగే రైతులకు సకాలంలో ఎరువులు అందించడం, సబ్సిడీ విత్తనాలు అందించడం, యూరియా అందించడం అన్ని జరిగాయి. రాష్ట్రం మొత్తం అంతా పచ్చగా ఉంది. మరొక విషయం ఏమంటే, అప్పుడు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కరెంట్ తీగల పైన కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవాలని చెప్పారు. రాజశేఖర ఒకటే సవాల్ విషయం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ముట్టుకుంటే ఒకసారి తీగలిగి నీకు తెలుస్తుంది అక్కడ కరెంట్ ఉందో లేదో అని. నేను ఒకటే సందర్భంగా తెలియజేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు రైతులు చాలా బాగా ఉన్నారు. ఆయన తనయుడు జగన్మోహన్ గారు కూడా ఆయన అడుగులు నడుస్తూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు పెట్టడం జరిగింది. సంవత్సరానికి 13,500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో డబ్బు కూడా జమ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా రైతు రోడ్డుపై ఎక్కలేదు. సకాలంలో ఎరువులు అందించారు, నాణ్యమైన విద్యుత్ అందించారు, వాళ్ళకి ఏమేమి ఔషధాలు కల్పించారు అన్ని కల్పించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న రైతు సోదరులందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరికీ దయచేసి ఈ రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించే మనిషి, రైతు గురించి ఆలోచించే మనిషి. నేను మరొక విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు ఎక్కువ శాతం ఉంటారు, పట్టణాల్లో జనాభా తక్కువ ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరూ వ్యవసాయం మీద జీవనం చేస్తారు. ఈ రోజు వాళ్ళందరూ పంటలు పండిస్తేనే మేమంతా హాయిగా ఇక్కడ కొనుగోలు చేసి ఆహారం తీసుకుంటాం. దయచేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రైతులకు కించపరిచే విధంగా మాట్లాడండి, వాళ్ళకు ఎరువులు సరఫరా చేయండి, సకాలంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయండి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రజలు బాగుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జయ జగన్, జయ జగన్. ఈ దేశం బాగుంటుందని భావించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం రేపు మన్నాడు అంటే 9వ తేదీ రైతులకు అండగా
అన్నదాత పూర్వ కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికి గాను ఈరోజు ప్రెస్ మీట్ మేము నిర్వహించినాం. దానికి విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారికి, సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వరరెడ్డి గారికి, అలాగే అధికార ప్రతినిధి ఫయాజ్ అన్న గారికి, తనకలు ఎంపీపీ శ్రీనివాస నాయుడు గారికి, రూరల్ ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి, మన మండల కన్వీనర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, అలాగే వార్డు మెంబర్లు, కౌన్సిలర్లకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరికైనా మర్చిపోయి ఉంటే మన్నించాలా, ఎందుకంటే మళ్ళీ చెప్తాను మమ్మల్ని మర్చిపోయినారని. అందుకోసం 9వ తేదీ ఈ అన్నదాత పూర్వ కార్యక్రమం ప్రతి ఒక్కరూ, రైతులు మరియు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వచ్చి రైతులకు అండగా నిలవాలని, అలాగే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 1 సంవత్సరం 2 నెలలు అయినా కానీ ప్రతి విభాగంలోనూ వాళ్ళు ఫెయిల్యూర్ అయినారు. ఈరోజు రైతులకు ఖరీఫ్ వచ్చి దాదాపు 1 నెల అయిపోయింటే ఇప్పటివరకు యూరియా అనేది సరిగా సప్లై చేయడం లేదు. అలాగే యూరియా బ్లాక్ మార్కెట్లో దాదాపు బస్తాకు 200 నుంచి 350 వరకు బ్లాక్ మార్కెట్లో తరలిపోతూ ఉంది. దాదాపు 200 నుంచి 300 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది యూరియాలో. ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగం రచించినారో వాళ్ళ చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తం తరలిపోతూ ఉంది, తరలిపోయింది. వాళ్ళు చూసి చూడట్టున్నారు. ఏమైనా కళ్ళు లేవా, లేకపోతే రైతులు కనబడడం లేదా అనేది అర్థం కావడం లేదు. ఈరోజు యూరియా ఎంత డిమాండ్ ఉందంటే ఇంకా పంటలు ఆల్మోస్ట్ ఫెయిలియర్ అయిపోయిందనేది రైతన్నలకు కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే విత్తనాలు కూడా సరిగా సరఫరా చేయలేదు. ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్బీకే కేంద్రాలు పెట్టి విత్తనాలు కానీ యూరియా కానీ, అంటే సీజన్ వస్తే ఏ సీజన్ వస్తే దానికి అనుగుణంగా టమాటా కానీ మ్యాంగో కానీ ప్రతి ఒక్కటి విత్తనాలు ప్రతి ఒక్కటి సప్లై చేసేవారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా రైతులకు చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఒక మాట గుర్తుంచుకోవాలి, కూటమి నేతలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ ఈరోజు రైతులు పడుతున్న కష్టాల్ని గుర్తించి తక్షణమే వాళ్లకు యూరియా అయితేనేమి, రానున్న రోజుల్లో ఏం అవసరమైతే రైతన్నలకు వాళ్లకు సరఫరా చేసి వాళ్ళకు ఆదుకోవాలని, అలాగే గడిచిన 1 సంవత్సరం 2 నెలలలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే నిరసనలు చేసిందో దాని తర్వాత కొంచెం అన్నటువంటి తూతు మంత్రంగా ఈ ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి ఇది కూడా రైతన్నలకు తూతు మంత్రంగా కాకుండా వాళ్లకు అవసరమైన యూరియా కానీ అవసరమైన విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి సరఫరా చేసి రైతన్నలు ఆదుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీరు దీన్ని పట్టించుకోకుండా ఉంటే రానున్న రోజుల్లో ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేసి ఈ ప్రభుత్వానికి మెడలు తప్పకుండా ఉంచుతామని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు స్వర్గీయ దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు ముందు నుంచి రైతన్నలకు ఏదైతే వాళ్ళు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ కష్టాలు ఉన్నాయని గుర్తించి దాంట్లో ప్రత్యేకంగా రైతన్నలు పడుతున్న కష్టాలని గుర్తించి ఆయన ఉచిత కరెంట్ అయితేనేమి, సీజన్కి వస్తే రైతన్నలకు ఎలా ఆదుకోవాలని ఆయన చేసిన స్కీమే ఆయన తనయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు దానికన్నా బాగా అమలు చేసి రైతన్నలకు గడిచిన 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలను చాలా బాగా ఆదుకున్నాడు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తూతు మంత్రంగా ప్రతి ఒక్కటి చేస్తూ ఉంది. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పుడు చీనీ పంట ఉంటే అది చెడిపోయింది. దానికి గుర్తించి ఇంకా కోవిడ్లో ట్రాన్స్పోర్ట్ లేదు, చెడిపోతారు, రైతన్నలు రోడ్డును బారి పడతారని గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో చీనీ పంట గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్పితే ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి కానీ వర్తించదని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అలాగే 9వ తేదీ
ఏదైతే మేము అన్నదాత పోరు చేస్తున్నామో దాంట్లో యూరియాకు త్వరగా రైతులకు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అలాగే కాకుండా పంటలకు గిట్టుబాటు ధర లేదు, వెంటనే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఉచిత పంట బీమా త్వరగా పునరుద్ధరించి అందరికీ వర్తింప అయ్యేలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. వర్షాల కారణంగా దెబ్బతిన్న ఏదైతే ప్రాంతాల్లో రైతులకు ఇమ్మీడియట్గా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి చేసేది లేదు, ఇంకా హెచ్చరికలే. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోని చెప్పి ఏదైతే రైతన్నలు కానీ ఏదైతే ప్రతి ఒక్కరికి ఆదుకుంటాం, పథకాలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు ఏదో మాటల కారిగా 2-3 బస్సులు వేసేసి డిస్టిక్కి కొట్టాడుకునే విధంగా ఆడోళ్ళు తయారు చేసి పెట్టారు. కాబట్టి అన్నదాత పోరు కార్యక్రమంతో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి తప్పకుండా మేము మెడలు పెంచుతాం. మీరు చూస్తున్నారు 17 మెడికల్ కాలేజీలు జగనన్న హయాంలో కష్టపడి ఆయన కొత్త బిల్డింగ్లు కట్టి పిల్లోళ్ళు డాక్టర్లు కావాలా, వైద్యం చౌకగా అందించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీని తీసుకువస్తే ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఏదో గ్రడ్జి పెట్టుకుని ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారు. మీకు ఏ హక్కు ఉంది ప్రైవేట్ పరం చేసేకి? మన ప్రభుత్వంలో 17 కాలేజీలు పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం మేము మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే మీరు ప్రైవేట్ పరం చేస్తారా? మేము ఆ రోజుల్లో గవర్నమెంట్ ఖర్చు పెట్టి చేస్తే మీరు ప్రైవేట్ పరం చేసేసి అందరినీ కష్టపెట్టే విధంగా ప్రతి దాంట్లో మీరు గ్రడ్జ్ చేస్తున్నారు. ఇది తప్పు. మీరు రానున్న రోజుల్లో దీన్ని తప్పకుండా మీరు ప్రజల నుంచి యాంటీ ఇన్కంబెన్సీ బుర్కే వచ్చేసింది. ఇంకా పబ్లిక్లో రివోల్ట్ అవుతారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు నిలదీస్తారని భావిస్తూ ఈ నియోజకవర్గ నలుమూలలుగా ఎక్కడున్నా కానీ మన వైఎస్ఆర్సీపీ శ్రేణులు మరియు అలాగే రైతన్నలు, ఎందుకంటే ఈ ప్రోగ్రాం మేము చేస్తూ ఉండేదే రైతన్నల పండుగ కాబట్టి రైతన్నలు ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకొని అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ప్రతి మండలం ప్రతి పంచాయతీ నుంచి తరలి వచ్చి ఈ ప్రోగ్రాంని సక్సెస్ఫుల్ చేయాలని వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ నేను పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై జగన్. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ఇబ్బందుల మీద మరీ ముఖ్యంగా ఈరోజు యూరియా సరఫరా కాక రైతులకు సరైన సమయానికి వేరుసరిగా ఇవ్వక ఎంతో ఇబ్బందులు పడి ఈరోజు ఆత్మహత్య చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తోంది. మరి ముఖ్యంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడి టమాటా రైతులకు న్యాయం చేయడం, పొగాకు రైతులకు న్యాయం చేయడం, మిర్చి రైతులకు న్యాయం చేయడం, అదేవిధంగా మామిడి రైతులకు వాళ్ళ కోసం పోరాటం చేసిన తర్వాత రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఈరోజు వారికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం స్పందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఘనత ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రైతన్నలు ఎక్కడ చూసినా యూరియా దొరక్క గతంలో ఏదైతే రైతన్నల కోసం ప్రతి ఒక్క పంచాయతీలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతులకు సరైన సమయానికి వేరుశనగ ఇవ్వడం, పంటకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ రైతులకు ఎప్పుడు ఆ అవసరాన్ని తీర్చిదిద్దే విధంగా మన ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆర్బీకే ద్వారా రైతన్నలకు ఆదుకుంటే ఈరోజు ఆర్బీకే అన్నీ కూడా మూతపడే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడ రైతులకు అందాల్సిన
సరుకులు కానీ రైతులకు అందాల్సిన యూరియా కానీ వేరుశనగ కానీ ఎక్కడ కూడా కనిపించక ఈరోజు రైతన్నలందరూ కూడా ఈరోజు భయప్రాంతులకు గురై కనీసం పంట వేయని పరిస్థితుల్లో వేరుశనగ కొనుగోలు చేసి ఇంతవరకు పంట ఇక్కడ మన ప్రాంతంలో ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరొకసారి రైతన్నలకు అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన ఆర్టీఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేసి రైతుల పక్షాన నిలబడి రైతుల తక్షణమే యూరియా సరఫరా చేయాలి, రైతులకు ఆదుకోవాలి, రైతన్నలకు గతంలో ఇచ్చిన రైతు భరోసాలు కేంద్రాల్లో ఇచ్చిన విధంగా ఇప్పుడు కూడా వారికి తక్షణమే సరఫరా చేయాలని చెప్పి ఈరోజు మేమందరూ కూడా రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ శ్రేణులంతా డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ రైతన్నలతో పాటు కలిసి వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొని ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా మనం అందులో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.